అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇవాళ పొద్దుగల నేను రెడీ అయ్యి ఇంటికెళ్ళి బయలుదేరి వస్తాంటే దారి పొంట రేడియోలో ఒక తాత పాత పాటలు పెట్టుకొని వింటాడు. పాటలు వినగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కడిగా కళ్ళ ముందు కదలాడినాయి. దోస్తులతో కలిసి ఆడిన ఆటలు రోజులో ఉన్న ప్రశాంతత యాదికొచ్చి మనస్సంతా ఎంతో తేలికపోయింది. ఇట్లాంటి మధురమైన జ్ఞాపకాలతోనే ఇవాళ మీ పొద్దును కూడా గట్లనే అందంగా ఆనందంగా మార్చడానికి మన మార్నింగ్ ముచ్చటుగా మీ ముందుకు వచ్చేసినాయి. లేట్ చేయకుండా ఇవాళ ముచ్చట్లను మొదలెడదామా మరి? ప్రతి ఏడు జూలై 10వ తారీఖున ప్రపంచమంతటా గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే అని జరుపుకుంటారు. ఇది ఎందుకంటే కరెంటు ఎనర్జీ వాడుల అందరికీ ఒక అవగాహన తేవాలనేది ఇందులోని అసలైన ముచ్చట. మనకు దొరికే బొగ్గు, డీజిల్ లాంటి సరుకులు ఎప్పటికీ ఉండవు కదా. అందుకే సౌరశక్తి, పవనశక్తి, నీళ్లు, కరెంట్ లాంటివి ఎప్పటికీ తరిగిపోని కొత్త రకం ఎనర్జీని వాడుడు పెంచాలి. గట్లనే వేరే టోళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలనేదే ఈ రోజు ఇచ్చే అసలైన సందేశం. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన దేశానికి సరిపోయేంత ఎనర్జీని మనమే తయారు చేసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. కరెంట్ పొదుపు చేయడం అంటే పైసలు మిగుల్చుడు ఒక్కటే కాదు, మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ నైసర్గిక సంపదను దాచిపెట్టే పెద్ద బాధ్యత కూడా మనదే కదా. ఇంటి కాడనే కాదు, ఏ ఆఫీస్లోనైనా సరే కరెంట్ను ఆదా చేసే మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఇప్పుడైతే ఈ గ్రీన్ ఎనర్జీని వాడడం ఎంత ఎక్కువ చేస్తామో గప్పుడు పొగ, కాలుష్యం తగ్గి అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది, బతుకులు బాగుపడతాయి. గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేద్దాం. గరీబ్ సాబ్ తేడా లేకుండా అందరికీ స్వచ్ఛమైన భవిష్యత్తునిద్దాం. ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మీట పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా. క్వశ్చన్ ఏందో చూసేద్దాం పాండ్రి. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో బండపొలం అంటే ఏంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో బండపొలం అంటే ఏంటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నీటితో నిండిన పొలం, ఆప్షన్ బి రాతి నేల ఎక్కువగా ఉన్న పొలం, ఆప్షన్ సి పూల తోట, ఆప్షన్ డి అడవి భూమి. దీనికి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ని నేనైతే లాస్ట్లో రివీల్ చేస్తాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన మార్నింగ్ ముచ్చట్లు. ఈ మధ్యన అందరూ అంటున్నారు దునియా అంతా మారిపోతుంది అని. అసలు ఎట్లా మారుతుంది? ఎవరు మారుతున్నారు? ఈ ఇన్నోవేషన్స్ అంటే ఏంటి అని తలకాయ పీకున్నోళ్ళ కోసమే గ్యాల్టి గీ ముచ్చట. మనకు ఈ విషయాలని పూసగుచ్చినట్లు చెప్పనీకి ఇన్నోవేషన్స్లో ఆరితేరిన సుధీర అడ్స్పల్లి మేడం గారు అయితే వచ్చిండ్రు. సుధీర మేడం చెప్పే ముచ్చట్లు వింటే అరే గిట్లా కూడా ఆలోచించవచ్చా అని మీరు నోరెళ్ళబెట్టాల్సిందే. మరి కొత్త కొత్త ఆలోచనలు ఏందో, తమాషా ఆవిష్కరణలు ఏందో సుధీర మేడం మాటలోనే తెలుసుకుందాం పాండ్రి. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్నోవేషన్ అండి. ఇన్నోవేషన్ అంటే ఏంటి అసలు? నార్మల్ పీపుల్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడం అండి. నార్మల్ పీపుల్ అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడం ఏంటి అంటారు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనేవి ఎప్పుడు చేస్తారండి? వాళ్ళని ఏదో ఒకటి ఇంపాక్ట్ చేయాలి. వాళ్ళు లివింగ్ సొసైటీలో ఉంటున్న చోట ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో వాళ్ళని ఇంపాక్ట్ చేస్తే ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ ఐడియాస్ అనేవి బయటకు వస్తాయండి. ఇన్నోవేషన్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి కరేజ్ ఉండాలండి. కరేజ్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, తెలుసుకోవాలి అన్న తపన ఉండాలి. సో మన సైంటిస్టులు, డిగ్రీ హోల్డర్స్, ఎంతోమంది పిహెచ్డీలు, రీసెర్చ్లు చేసి చాలా కనుక్కుంటారండి. నేను అసలు వాళ్ళ ఎవ్వరి గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్. స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్లో మీకు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్యూరియాసిటీ అనేది చాలా ఉంటుంది, తెలుసుకోవాలి అనే తపన చాలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలకి మనం టాయ్స్ ఇస్తామండి. టాయ్స్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ దేనికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారంటే, మంత్స్ బేబీస్ కూర్చున్నప్పుడు కీ ఇచ్చి బొమ్మలు ఆడిస్తుంటారు. ఆ కీ ఇచ్చి బొమ్మలు ఆడించేటప్పుడు ఆ బొమ్మల్లో నుంచి వచ్చే నాయిస్ని ఒకడు ఎంజాయ్ చేస్తాడు. అంటే ఏంటి? హీ లవ్ దట్ నాయిస్. ఒకడు చాలాసేపు దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి దాని దగ్గరగా వెళ్ళి ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చూస్తాడు. అంటే అక్కడ వాడు ఆలోచన ఎలా ఉంది? ఎంజాయ్ చేసే మూడ్లో లేడు వాడు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకునే దాంట్లో ఉన్నాడు వాడు. ఈజ్ మోర్ క్యూరియస్. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు వాడు? దాన్ని వెనక్కి తిప్పి దాని పార్ట్స్ చూసి, కొంతమంది చిన్న చిన్న వయసులో కూడా ఆ పార్ట్స్లో ఏదో ఒక వైర్ని తెంపేస్తాడు. తెంపేసేటప్పటికి ఏమవుతుంది? ఆ సౌండ్ రావడం ఆగిపోతుంది.
సో సౌండ్ రావడం ఆగిపోయేటప్పటికి వాడికి ఏం తెలుస్తుంది, సో ఓకే ఇది చేయొచ్చు, ఆగిపోయింది అని చెప్తుంది. అట్లా ప్రతి దాంట్లో కూడా పిల్లలకి క్యూరియాసిటీ అనేది చాలా ఉంటుందండి. ఆ క్యూరియాసిటీని మనం డిస్కరేజ్ చేయకూడదు. ఆ క్యూరియాసిటీ ఉండే వాళ్ళే ఇన్నోవేటివ్ థింగ్స్ చేయగలుగుతారండి. సో ఎప్పుడు కూడా మనం ఆ పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదు. ఇవాళ రేపు ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయిపోయేటప్పటికి ఆ టైం ఉండట్లేదండి స్పెండ్ చేయడానికి. కానీ చాలామంది పిల్లలకి స్కిల్ ఉంటుందండి చిన్న వయసులో. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. బట్ హీఈస్ మోర్ క్యూరియస్ టు నో అబౌట్ దట్ థింగ్స్ అన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసే టైం వాళ్ళకి ఇవ్వాలండి. అది చాలా చాలా ముఖ్యం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్ చిల్డ్రన్, తమిళనాడులో ఒక అమ్మాయి జనిత్ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళు చుట్టుపక్కల అంతా చూస్తూ ఉన్నప్పుడు అంత విజువల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారండి. ఆ విజువల్లీ డిజేబుల్డ్ పీపుల్ కరెన్సీ కౌంట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారని వాళ్ళ కోసం ఆ అమ్మాయి కరెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక మిషన్ కనుక్కుంది. అంటే అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు? అమ్మాయి డిగ్రీ హోల్డర్ కాదండి, జస్ట్ 12 years ఓల్డ్. అంటే ఏంటి, ఆ అమ్మాయిని ఏది ఇంపాక్ట్ చేసింది? ఆ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ ఇంపాక్ట్ చేసాయి. ఆ సరౌండింగ్స్ ఇంపాక్ట్ చేసి దాన్ని బట్టి ఇది వీళ్ళకి అవసరం అని డిసైడ్ చేసింది. అవసరం, నీడ్, మనకి ఏది అవసరం అనేది మనలో ఉండే ఇన్నోవేటివ్ స్కిల్స్ని బయటకు తీసుకొస్తుందండి. ఆ అమ్మాయికి ఉండే విజ్ఞానాన్ని, ఆ అమ్మాయికి తెలిసిన నాలెడ్జ్ని, 12 years అంటే 6th 7th class చదువుతూ ఉంటుంది. అప్పటికి ఇంకా సైన్స్ గురించి కూడా అంత తెలియదు అమ్మాయికి తెలిసిన దాంట్లో దాన్ని తయారు చేస్తుంది. ఇంకొక అమ్మాయి గీతాంజలి రావు, ఆ అమ్మాయి గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఆ కాలనీలో మొత్తం వాటర్లో ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల చాలామంది సిక్ అవుతున్నారు అనే విషయం అమ్మాయికి తెలిసేసి ఏం చేసింది, ఆ వాటర్ని ప్యూరిఫై చేయడానికి స్మాల్ ఇన్స్ట్రుమెంట్, చిన్న ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టింది. దానివల్ల వాటర్ వల్ల లైఫ్ థ్రెటనింగ్స్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని ప్యూరిఫై చేసి ఇవ్వాలని చెప్పింది. నేను చెప్పే అమ్మాయి వయసు కూడా అమ్మాయి కూడా డిగ్రీ హోల్డర్ కాదండి, 12 to 13 years ఓల్డ్ అమ్మాయి. అంటే చిన్న పిల్లల్లో వాళ్ళకి ఆ అవేర్నెస్ చెప్పాలి మనం. ఏది వాళ్ళు ఆ పరిస్థితులకి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇలాంటి టూల్స్ని కనుక్కుంటున్నారు. ఆమెకు అనుకున్నది చిన్న ఇన్స్ట్రుమెంటేనండి, చుట్టానికి చిన్నగానే ఉంది, కానీ దాని యొక్క పర్పస్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ ఇన్నోవేటివ్ స్కిల్స్ అనేవి 1 dayలో బయటకు రావండి. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ 1 day. ఎందుకు అంటే ఇన్నోవేషన్ అనేది ఒక ఆర్ట్ అండి. ఆ ఆర్ట్ బయటకు రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ గైడెన్స్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఏ క్యూరియాసిటీ, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్నోవేటివ్ స్కిల్స్ ఆల్సో. అండ్ మీకు దానికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలండి. ఇవన్నీ ఉంటే ఇన్నోవేటివ్ థింగ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద కష్టం కాదండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలండి. చిన్నప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే తప్పకుండా మీరు న్యూ ఇన్నోవేటర్స్గా మన సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయబడతారు. చూస్తుండే కదా, అస్సలు మామూలుగా లేదు కదా ముచ్చట. సుధీర మేడం చెప్పిన ముచ్చట్లు వింటుంటే బుర్ర పనిచేయలేదు, అంత గమ్మత్తుగా ఉన్నాయి. ఇన్నోవేషన్ అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, మన కష్టాన్ని తగ్గించే ప్రతి చిన్న ఆలోచన ఒక గొప్ప ఆవిష్కరణ అని సుధీర మేడం గీయాల మస్తు క్లారిటీ ఇచ్చిండ్రు కదా. గది సంగతి. రేపు పొద్దున గీ లోకం ఎటుపోతుందో మనకు తెలియదు, కానీ ఇట్లాంటి కొత్త ఆలోచనలు ఉంటే మాత్రం మన బతుకులు మంచిగా అయితే అని అర్థమైంది కదా. కాబట్టి మీ ఆలోచనలు మీ దగ్గరే దాచుకోకండి, నవ సమాజాన్ని నిర్మించండి. ఇక పొద్దుగాల లేతే చాలు మనకి మస్తు సమస్యలు ఎదురవుతుంటాయి. గీ తలనొప్పి, గా ఒళ్ళు నొప్పులు, లేవబుద్ధి కాకపోవడం, ఇవన్నీ రోజు ముచ్చట్లే. కానీ గీ సమస్యలన్నింటినీ ఎదుర్కోవాలంటే మన మైండ్ మన అదుపులో ఉండాలి, మన బాడీ మన మాట వినాలి. అవునా కాదా? అసలు గీ బాధ బంద్ కావాలంటే మన బాడీలో నెత్తురు ఉరకలేయాలి. గట్ల నెత్తురు మంచిగా పరిగెత్తేనే మనం కూడా రోజంతా మస్తు హుషారుగా మంచిగా ఉంటాం. మరి బాడీని గట్ల తయారు చేయాలంటే ఏం చేయాలి? ఇంకేం చేస్తాం?
పొద్దుగానే లేచి యోగాసనాలు వేయాల్సిందే. అయితే గియాలో మనం మామూలు యోగా గురించి మాట్లాడతలేం. యోగాలోనే విన్యాస యోగాసనాలు ఉంటాయి. శ్వాసను బాడీ మూమెంట్స్ని కలిపి చేసే ఈ విన్యాస యోగాతో ఒంట్లో నెత్తురు గిరగిరా తిరుగుద్ది, నొప్పులన్నీ మాయమైపోతాయి. మరి ఈ విన్యాస యోగాసనాలు ఎట్లా వేయాలి, వాటితో మనకు వచ్చే లాభాలు ఏంది అనే పూర్తి వివరాలు మన లక్ష్మక్క గియాలో మనకు మస్తు క్లియర్గా. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా ట్రైనర్గా చేస్తున్నాను. ఇవాళ మనం విన్యాస యోగా సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ సీక్వెన్స్ వల్ల మీకు ఇన్నర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో మెంటల్గా ఫిజికల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సీక్వెన్స్ అనేది మీరు టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక బాడీ అంతా కూడా రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంటారు. మెంటల్గా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంటారు. ఈ సీక్వెన్స్లో మీరు బ్రెత్, మైండ్, బాడీ అనేది కనెక్షన్ బాగా అవుతుంది. అలాగే మీకు డిఫరెంట్ ఏరియాస్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఏరియాస్లో స్ట్రెచెస్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ స్టార్ట్ చేద్దాం. సీక్వెన్స్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న చిన్న జాయింట్ రొటేషన్స్ అవి చేసుకుందాం, సో దట్ మీ బాడీ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ముందుగా వజ్రాసనం నుంచి మీరు టేబుల్ పోస్చర్కి రావాలి. టేబుల్ పోజ్లో ఉండి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అంటారు, మార్జరీ ఆసన. దీన్ని ఒక 5 నుంచి 10 సార్లు మీరు రిపీట్ చేస్తే కనుక మీ బాడీ మొత్తం కూడా మీరు రిలాక్స్డ్గా, రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పొజిషన్లో గాలి పీల్చుకుంటూ మీరు పైకి చూడాలి, అలాగే స్పైన్ కిందికి తీసుకెళ్ళాలి. గాలి వదులుతూ స్పైన్ పైకి, అలాగే హెడ్ కిందికి తీసుకెళ్ళాలి. శ్వాస స్లోగా తీసుకుంటూ హెడ్ పైకి, స్పైన్ కిందికి, గాలి వదులుతూ హెడ్ కిందికి, స్పైన్ పైకి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. గాలిని మాత్రం పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా తీసుకోవాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేసిన తర్వాత మెల్లిగా శిశువాసనకు వెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ టేబుల్ పోజ్కి రావాలి. గాలి వదులుతూ అష్టాంగాసన అంటాము. మీ చెస్ట్ భాగాన్ని, చిన్ భాగాన్ని కింద పెట్టాలి. గాలి పీల్చుకుంటూ భుజంగాసనం. గాలి వదులుతూ తిరియక్ భుజంగా రైట్ సైడ్కి తిరగాలి. స్మైల్. గాలి పీల్చుకుంటూ స్లోగా ముందుకు రావాలి. గాలి వదులుతూ లెఫ్ట్ వైపు తిరగాలి. గాలి పీల్చుకుంటూ ముందుకి. గాలి వదులుతూ అధోముఖ శ్వానాసనకు వెళ్ళాలి. అలాగే గాలి పీల్చుకుంటూ రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసి అధోముఖ, ఏకపాద అధోముఖకు వెళ్ళాలి. అలాగే గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలనం. ఈ పొజిషన్లో మీరు 2 చేతుల్ని హిప్ మీద ఉంచి మెల్లిగా కిందకు పుష్ చేయాలి. గాలి వదులుతూ మీరు హిప్ని వెనక్కి పుష్ చేసి 2 చేతులు కింద ఉంచి ముందు లెగ్ స్ట్రెచ్ చేసుకోవాలి. మోకాల్ని కిస్ చేస్తున్నట్టుగా మీరు హిప్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. అలాగే మళ్ళీ అశ్వసంచాలనకి రావాలి. అగైన్ శ్వాస వదులుతూ వెనక్కి పుష్ చేయండి. శ్వాస పీల్చుకుంటూ ముందుకు పుష్ చేయండి. శ్వాస వదులుతూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. ఇప్పుడు వెనక లెగ్ని ఫోల్డ్ చేసి ఆపోజిట్ హ్యాండ్ తోటి యాంకిల్ పట్టుకోవాలి. పట్టుకొని పుల్ చేస్తూ వెనక్కి చూడాలి. శ్వాస వదులుతూ వెనక లెగ్ని రిలీజ్ చేసి శ్వాస వదులుతూ మెల్లిగా అధోముఖ శ్వానాసనం. శ్వాస పీల్చుకుంటూ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ అశ్వసంచాలనం. 2 చేతులను హిప్ మీద ఉంచి బ్యాక్ని కిందకు పుష్ చేయాలి. శ్వాస వదులుతూ 2 చేతులని కింద ఉంచి హిప్ని వెనక్కి పుష్ చేసి స్ట్రైట్ చేసుకోవాలి లెగ్. శ్వాస తీసుకుంటూ అశ్వసంచాలనం. శ్వాస వదులుతూ లెగ్ని వెనక్కి స్ట్రైట్ చేయాలి. అలాగే శ్వాస తీసుకుంటూ అశ్వసంచాలనం. శ్వాస వదులుతూ వెనక్కి పుష్ చేయాలి.
శ్వాస తీసుకుంటూ అశ్వసంచాలనకు వచ్చి వెనక లెగ్ ఫోల్డ్ చేసి మెల్లిగా యాంకిల్ని ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకొని హిప్ పుష్ చేస్తూ వెనక్కి చెస్ట్ ఓపెన్ చేయాలి, వెనక్కి చూడాలి. ఈ పొజిషన్లో మీకు వెనక లెగ్ బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మెల్లిగా రెగ్యులరైజ్ చేసి అశ్వసంచాలనం. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనం. శ్వాస పీల్చుకుంటూ ఫలకాసన. శ్వాస వదులుతూ 2 నీస్ని కింద పెట్టి అష్టాంగాసనం. శ్వాస పీల్చుకుంటూ భుజంగం. శ్వాస వదులుతూ అధోముఖం. శ్వాస పీల్చుకుంటూ పీజియన్ పోజ్, కపోతాసన అంటారు. నీని ముందుకు తీసుకురావాలి. ఈ పొజిషన్లో మళ్ళీగా ముందుకు వాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెనక్కి వాక్ చేయండి. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనం. శ్వాస తీసుకుంటూ మీ లెఫ్ట్ నీని ముందుకు తీసుకురండి. శ్వాస వదులుతూ ముందుకు వాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనకు వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ టేబుల్కి వచ్చి శ్వాస వదులుతూ శిశువాసనకు వెళ్ళాలి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ టేబుల్ పోజ్కి రావాలి. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనకు వెళ్ళి శ్వాస తీసుకుంటూ వారియర్ పోజ్, వారియర్ 1కి రావాలి. ఇలా 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి మీ టై ఏదైతే ఉందో అది నేలకి ప్యారలల్గా తీసుకురావాలి. శ్వాస వదులుతూ పార్శ్వోత్థానం. 2 లెగ్స్ స్ట్రైట్ చేసి 2 చేతుల్ని కింద పెట్టాలి. శ్వాస తీసుకుంటూ బాడీని పైకి లిఫ్ట్ చేయండి. వారియర్ 1. శ్వాస వదులుతూ అదర్ సైడ్. వారియర్ 1. శ్వాస వదులుతూ పార్శ్వోత్థానం. శ్వాస తీసుకుంటూ వారియర్ 1. శ్వాస వదులుతూ పార్శ్వోత్థానం. శ్వాస తీసుకుంటూ అశ్వసంచాలనం. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనం. శ్వాస పీల్చుకుంటూ టేబుల్ పోజ్. శ్వాస వదులుతూ చైల్డ్స్ పోజ్, శిశువాసనం. వజ్రాసనం. అధోముఖ శ్వానాసనం. శ్వాస పీల్చుకుంటూ మలాసనం. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనం. శ్వాస పీల్చుకుంటూ లిజర్డ్ పోజ్, రైట్ ఫుట్ ఫార్వర్డ్. శ్వాస వదులుతూ రైట్ ఫుట్ ముందుకు తీసుకురావాలి, లిజర్డ్ పోజ్. శ్వాస వదులుతూ అధోముఖ శ్వానాసనం. శ్వాస పీల్చుకుంటూ లెఫ్ట్ ఫుట్ ముందుకు తీసుకురావాలి, లిజర్డ్ పోజ్. శ్వాస వదులుతూ అధోముఖం. శ్వాస పీల్చుకుంటూ టేబుల్ పోజ్. శ్వాస వదులుతూ చైల్డ్స్ పోజ్. స్లోగా వజ్రాసనం. సో ఈ సీక్వెన్స్ విన్యాస సీక్వెన్స్ అండి. ఈ మొబిలిటీ రిలేటెడ్ మూమెంట్స్ కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఓవరాల్ బాడీ స్టామినా పెరుగుతుంది, అలాగే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్చువల్గా మీరు బాడీలో చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్ అలాగే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా యోగా, ఆసనాస్ అలాగే బ్రీదింగ్ టెక్నిక్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ ఓవరాల్ హెల్త్ అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇదండి యోగా సెషన్. మళ్ళీ ఇంకొక సెషన్లో మళ్ళీ మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.
వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. చూసిండ్రు కదా, లక్ష్మక్క ఎంత మంచిగా చెప్పింది. విన్యాస యోగాసనాలు ఎట్లా వేయాలో మన ఒంటికని ఎంత మంచిగా మస్తుగా వివరించింది కదా. పొద్దుగల లేవగానే వాట్సాప్లని ఫోన్లు చూసుకుంటూ టైం పాస్ చేసే బదులు లక్ష్మక్క చెప్పినట్లు రోజుకు 10 నిమిషాలు ఈ యోగాసనాలు అయితే బాడీల నెత్తురు మంచిగా పరిగెత్తది. రోజంతా అస్సలు అలసటనే ఉండదు. ఇక ఏ సమస్యలు మన దరిదాపుల్లో కూడా రావు. ఇక రేపటి సంది మీరు కూడా పొద్దుగాలనే లేచి ఈ యోగాసనాలు ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఏమంటారు? ఇక తీయగా తింటే తీరిపోతుంది, కమ్మగా తింటే కడుపు నిండుతుంది అంటారు పెద్దలు. పొద్దుగాలనే వాతావరణం ఎంత చల్లగా పనులు బిజీగా ఉన్నా ఒక్క స్పూన్ స్వీట్ నోట్లో పెడితే మనసు దిల్ ఖుషి అయిపోతుంది కదా. అందుకే గియాల మన వంటింట్లో ఎప్పుడు చేసుకునే పాయసాలు, లడ్డూలు కాకుండా కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్స్ కేసరి బాత్ చేసుకోబోతున్నాం. ఉత్త కేసరి తింటే ముద్దగా అనిపిస్తుందా? కాదు కదా. ఇట్లా ఫ్రూట్స్ గింజలు అన్నీ కలిపి తింటుంటే ప్రతి ముద్ద అమృతం లెక్క ఉంటుంది. పైగా పండ్లు తింటలేరని పిల్లలతో పడే తిప్పలు కూడా తప్పిపోతాయి. లేట్ ఎందుకు మరి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే సీనియర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల వర్ధన్ గారితో ఉన్నాం. హలో మ్యామ్. హాయ్. హాయ్ అనిత, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. సో ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ స్పెషల్ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు కర్ణాటక స్పెషల్ చేద్దాము, ఫ్రూట్స్ కేసరి బాత్. ఫ్రూట్స్ కేసరి బాత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కేసరి ఫ్రూట్ బాత్కి కావాల్సిన పదార్థాలు: రవ్వ, నెయ్యి, చక్కెర, మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు వాటర్, పైనాపిల్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము. ఫ్రూట్ కేసరి బాత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో ఈరోజు సూపర్ రెసిపీ చేయబోతున్నారు కదా, ఎలా మొదలు పెడతాం చెప్పండి. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక హల్వా రెసిపీ అనొచ్చు. కేసరి బాత్ అంటే ఉప్మా రవ్వతో చేసే ఫ్రూట్స్ అన్ని కలిపి చేసే హల్వా. సో హల్వాలో పాలు ఉంటుంది, కానీ పాలు కాకుండా నేను కొబ్బరితో పాలు తీసి తర్వాత దాంట్లో మిక్స్ చేస్తాను అనమాట. సో అందు గురించి కొబ్బరిని కొంచెం మనం మిక్సీలో వేసి పాలు తీసుకుందాం. ఓకే. సో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. తురుము అనేది ఏం లేదు, కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. తురుము అయితే కొంచెం ఈజీ, తొందరగా అవుతుంది కదా, అందువల్ల. సో కొబ్బరి తురుము కావాల్సినంత తీసుకుంటే సరిపోతుంది. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం నాకు కొంచెం ఒక హాఫ్ కప్ అంతా చాలన్నమాట. అంటే దీంట్లో పాలు, సో అందుకే కొంచెమే వేసుకున్నాను. ఏం లేదు, మనకి ఇది కొంచెం మిక్సీలో వేసేసి సరిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం అన్నమాట. యాక్చువల్గా కొబ్బరి పాలతోనే చేయొచ్చా, నార్మల్ పాలతో? నార్మల్ పాలు కూడా వేసుకోవచ్చు. అంటే జనరల్లీ నార్మల్ పాలే వేస్తారు. సో నేనేంటంటే కొబ్బరి పాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చేస్తున్నాను. రెండు కలుపు కూడా వేయవచ్చు. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకుందాం. ఓకే. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మనం. ఓకే. సో ముందుగా ప్యాన్ తీసుకొని, అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ అవుతే మనకి ఒక కప్పు అంతానే నెయ్యి పడుతుంది. ఓకే. సో ఎంత క్వాంటిటీ ఉప్మా ఉంటే ఉప్మా రవ్వ క్వాంటిటీ నెయ్యి పడుతుంది. ఓకే. అవును. సో నెయ్యి ఫ్లేవర్ కూడా అసలు క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడే. సో డ్రై ఫ్రూట్స్ కూడా మ్యాండేటరీ అంటారా? ఫ్రూట్స్ ఇంకా మనకు నచ్చిన వాల్నట్స్ వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు. ఓకే. అలాగనే కొన్ని సీడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మెలన్ సీడ్స్, అవి కూడా వేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఏ టైంలో స్నాక్ లాగా తీసుకోవచ్చు? బ్రేక్ఫాస్ట్లో జనరల్లీ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కాంబినేషన్ లాగా తింటారు అనమాట. అప్పుడు ఇది స్వీట్ కంపల్సరీగానే చేసుకుంటారు. ఓకే. మరవ వేస్తున్నాను. రోస్ట్ చేయాలి. రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసి సో
సో అనిత, ఇది యాక్చువల్గా చౌచౌ బాత్ అంటారు కర్ణాటకలో. అంటే ఇది స్వీట్ వర్షన్ అనమాట. దీంతో పాటు హాట్ కూడా, అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజిటేబుల్ ఉప్మా లాగా కొంచెం కారంగా మసాలా పౌడర్ అన్ని వేసి చేస్తారు. సో రెండు కూడా అట్ ఏ టైం తింటారు, అటు స్వీట్ అండ్ అటు హాట్ రెండు పక్కన చేస్తే రెండు కూడా చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి స్వీట్ చేస్తున్నాం. ఓకే, దీంట్లోనే ఇప్పుడు పైనాపిల్ ముక్కలు. ఓకే, సో నేను ఇప్పుడు పైనాపిల్ అండ్ మామిడి పళ్ళు తీసుకుంటున్నాను. మనకి సీజన్లో ఏ ఫ్రూట్ ఉన్నా అరటిపళ్ళు, సపోటాతో కూడా బాగానే ఉంటుంది. లేకపోతే అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేయొచ్చు. సో కొంచెం మెరూన్ రెడ్డిష్ ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా కొంచెం నెయ్యిలో వేపాలి. అది మంచి ఫ్లేవర్ రావాలన్నమాట. నెయ్యిలో మనం వేయించిన ఫ్లేవర్ వస్తేనే బాగుంటుంది. సో ఇలాంటి స్మార్ట్ అంటే బ్రేక్ఫాస్ట్లు ఏవైతే ఉంటాయో చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్. మన ఇంట్లో జనరల్గా ఉప్మా రవ్వ ఉంటుంది, షుగర్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం పెద్ద రిస్క్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. సో 1 కప్పు మనం రవ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల నీళ్ళు, అంటే కొబ్బరి పాలు కలిపి కూడా 3 కప్పు అవుతుంది. సో ఇక్కడ మనం 1 కప్పు 2 కప్పులు నీళ్ళు వేద్దాం. ఓకే, ఇంకొక కప్పు. సో దీన్ని ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉప్మా రవ్వ ఉడికించే వరకు ఉడికించుకోవాలన్నమాట. జనరల్గా మనమైతే ఎప్పుడు అంటే ఉప్మా రవ్వ రొటీన్, పిల్లలు తినరు, పెద్దవాళ్ళు చాలా టఫ్గా అబ్బా ఉప్మా అని ఫీల్ అవుతుంటారు. బట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ ఉప్మా అయినా తీసుకోవచ్చు, ఇంకొక లావుగా ఉండే గోధుమ రవ్వతో ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. సో అదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. సో దీంతో ఎక్కువ టేస్ట్ వస్తుంది అంటారా? రెండింటికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. కానీ ట్రెడిషనల్గా చేసేది ఇదే అనమాట. దీనికి సన్న రవ్వ కూడా వస్తుంది కదా, దాంట్లో కూడా చేస్తారు. సో ఇది ఒకసారి చూద్దాము అనిత. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి నీళ్ళంతా ఉడికిపోయింది కదా, మీరు కొంచెం కలుపుతూ ఉండండి. సో ఇప్పుడు ఈ కొబ్బరి పాలు నీళ్ళల్లో నానబెట్టిన కుంకుమ పూలు కదా, వీటిని కూడా వేసి ఓకే, నీళ్ళల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేయాలి. ఈ కుంకుమ పువ్వు ప్రత్యేకత చాలా ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే అందరూ ఆర్టిఫిషియల్ కలర్ వాడతారు, అది కాకుండా న్యాచురల్గా ఇదే వాడుకోవాలి. లేకపోతే నార్మల్గా వదిలేయాలన్నమాట, తెల్లగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే, బట్ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడేదానికంటే సో ఇలాగ కొంచెం కుంకుమ పువ్వుని నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఒక 2 hours సరిపోతుందా? ఒక 1/2 hour చాలు. సో ఇప్పుడు కొంచెం ఇది దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు పంచదార కూడా వేసేసి అలాగే ఈ మామిడి ముక్కలు. ఓకే, మామిడి ముక్కలు కొంచెం లేట్గా వేస్తాము. బట్ పైనాపిల్ ఆల్రెడీ మొత్తం మెల్ట్ అయిపోయింది. అవును, ఎందుకంటే అనిత, ఎందుకంటే పైనాపిల్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సో టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి, అందుకే ముందు వేసామన్నమాట. 2 minutes మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఫ్రూట్స్ అయినా ఏదైనా తగినంత క్వాంటిటీలోనే వేయాలి. ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి సో చూసి వేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉందాము, ఎందుకంటే కింద అడుక్కుంటూ ఉండాలి కదా, మళ్ళీ స్టిక్ అవుతుంది. సో మనం వాటర్ యాడ్ చేసాం, కొబ్బరి పాలు యాడ్ చేసాం, దాంతోపాటు షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి వాటర్ గ్రేవీ లాగా వచ్చి ఆ ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉడుకుతుంది అనమాట. అండ్ మనం కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి అంటే చూడడానికి చాలా కలర్ఫుల్ డిష్ లాగా కనిపిస్తుంది మనకి. ఇంకొకటి, దీంట్లో ఇలాచీ పౌడర్ వేయలేదు, ఎందుకంటే పైనాపిల్లో ఉన్న ఒక ఫ్లేవర్ ఇలాచీ వేస్తే కొంచెం డామినేట్ అయిపోతుందని. పైనాపిల్ ఫ్లేవరే కావాలి కాబట్టి, ఫ్రూట్స్ ఫ్లేవరే కావాలి కాబట్టి వేయలేదు. ఫ్రూట్స్ లేకుండా చేసుకుంటున్నారంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ లవర్స్ అందరికి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. చాలా మంది స్వీట్స్ ఇష్టపడుతుంటారు, మనకు తెలిసిన రెగ్యులర్ స్వీట్స్ ఎప్పుడు తింటూ ఉంటారు. బట్ ఇలా కూడా చాలా సింపుల్గా మీరు ఒక 5 minutesలోనే దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తినేయచ్చు అండ్ స్వీట్ లాగా కూడా తినొచ్చు కాబట్టి చాలా చక్కగా ఉంది. అండ్ గెస్ట్లకు వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. కొంచెం కాసేపు మూత పెట్టేసి తర్వాత డిష్ అవుట్ చేద్దాం. ఓకే.
సో ఫ్రూట్స్ కేసరి బాత్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా అరటాకుల మీద వావ్. సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది. సో దీన్ని అరటాకు మీద ఓకే. ఫ్రూట్స్ కేసరి బాత్ రెడీ అయిపోయింది అనిత. కొంచెం చాలా వేడిగా ఉంది కాబట్టి డీమోల్డ్ చేయడానికి కొంచెం మనకి టైం పడుతుంది. కాస్త సెట్ అయినాక డీమోల్డ్ చేస్తే బాగా వస్తుంది. సో టేస్ట్ చూసి వేడిగా ఎలా ఉందో చెప్పండి. ఎస్, ఫ్రూట్ కేసరి బాత్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి చాలా అంటే చాలా నచ్చింది. టేస్ట్ చేద్దాం. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. చూసిండ్రు కదా, రంగురంగుల పండ్లతో మన ఫ్రూట్స్ కేసరి బాత్ ఎంత ముచ్చటగా తయారైపోయిందో. ఇది ఉత్తగా నోటికి రుచికి మాత్రమే కాదుల్లా, దీంట్లో లాభాలు కూడా మస్తుగున్నాయి. మామూలు స్వీట్లలో ఒట్టి చక్కెరనే ఉంటుంది, కానీ గిందులో మనం రకరకాల పండ్ల మొక్కలు వేసినాం కదా, అందుకే దీని ద్వారా మన ఒంటికి కావాల్సిన విటమిన్లు, ఫైబర్ మంచిగా దొరుకుతుంది. పిల్లల ఎదుగుదలకు, వాళ్ళకు మంచి ఎనర్జీ రావడానికి ఇదొక బూస్ట్ లెక్క పనిచేస్తుంది. స్వీట్లు తిన్నట్టు ఉంటుంది, పండ్ల బలం అబ్బినట్టు ఉంటుంది. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నమాట. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ వంటింట్లో గిదే తీరుగా ట్రై చేసి ఇంట్లో అందరికీ తినిపించి ఆరోగ్యాన్ని ఆనందంగా పంచేసేయండి. ఏమంటారు? ఇక మన సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉంది కదా, దానికి చాలా చరిత్ర ఉంది. ఇక బ్రిటిష్ పాలన టైంలో దీన్ని స్థాపించారు. ఇది సైనికుల స్థావరాల కోసం ఏర్పాటు చేసింది. అప్పట్లో ఇది మన నిజాం ప్రభువు సికిందర్ జా, అట్లనే బ్రిటిష్ వాళ్ళ ఒప్పందాల వల్ల ఈ కంటోన్మెంట్ ఏర్పడింది. ఇప్పటికి కూడా సైనిక స్థావరంగానే ఉన్నది. దీని పూర్తి చరిత్ర గురించి చెప్పనీకి మన అనురాధ రెడ్డి మేడం గారు అయితే రెడీగా ఉన్నారు. జల్దీ పోయి మేడం గారు ఏం చెప్తారో వినేసిద్దాం పాన్రి. నమస్తే, నేను అనురాధ రెడ్డి. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ తెలంగాణ. ఈ తెలంగాణ ఇవాళ బుట్ట లేదు, 15 ఏళ్ళ బుట్ట లేదు, ఎప్పటి నుంచో శతాబ్దాల నుంచి ఉన్నది. పార్ట్ ఆఫ్ ది డెక్కన్ ప్లాటో, పార్ట్ ఆఫ్ దక్షిణ పథ, ఒరిజినేటింగ్ రైట్ ఫ్రమ్ శాతవాహన పీరియడ్ సెంచరీస్ అగో. ఇవాళ మనము హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అన్నప్పుడు ఎందుకు ఇట్లా సెపరేట్ అయిపోయింది? ఎందుకంటే హైదరాబాదు మన గోల్కొండ పీరియడ్లోని మొహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ 5 ఆఫ్ గోల్కొండ, ఆయన ప్రైమ్ మినిస్టర్ మీర్ మొమీన్. ఆ టైంలో వాళ్ళకు అర్థమైంది, ఎందుకంటే గోల్కొండ ఫోర్ట్లో పబ్లిక్ ఎక్కువైపోయి, పాపులేషన్ ఎక్కువైపోయి, అక్కడ నీళ్ళు తక్కువైపోయి రేపటికి ఎట్లా అని చెప్పి ఆ ప్లానింగ్ థింకింగ్తో వాళ్ళు హైదరాబాద్ సిటీ నిర్మించారు. అక్కడి నుంచి మనకు టైంలో డచ్ ఉండే, ఫ్రెంచ్ వచ్చినారు, ఆ తర్వాత బ్రిటిష్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు మిలిటరీ అలయన్స్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినారు. ఆ టైంలో వాళ్ళకు వేరే ఏరియా కావాలి, ఎందుకంటే ఒక మిలిటరీ ఏరియా కంటోన్మెంట్ వాళ్ళకు అవసరం ఉన్నందుకు సికిందర్ జా
ఆయన పీరియడ్లో ఈ సబ్సిడియరీ అలయన్స్ అని చెప్పి సైన్ చేసినారు నిజామ్సు బ్రిటిషు. అక్కడి నుంచి మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని తయారైపోయింది. అక్కడి నుంచి ఇవాళ రేపటి మొత్తం బొలారం ఆర్మీ ఏరియా అంతా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాగానే తయారైపోయింది. అది అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ సికందర్జా పేరులో సికందరాబాద్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒకప్పుడు మొత్తం ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ మిలిటరీ ఏరియా అంతా కంటోన్మెంట్లోనే ఉంది. 1936లో రెస్టిట్యూషన్ అని చెప్పి కొంత ఏరియా సికింద్రాబాద్ పరేడ్ మైదాన్ సివిలియన్ ఏరియా ఇప్పుడు ప్రెసెంట్ డే అది వాపస్ ఇచ్చినారు నిజాంకు. ఇప్పటికీ ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మనం ఎట్లా గుర్తిస్తామో పరేడ్ మైదాన్ నుంచి అవుట్వర్డ్ బొలారం అవన్నీ ఏరియా అంతా కంటోన్మెంట్ కిందకి వస్తుంది. అది మిలిటరీ మేనేజ్మెంట్ అనవచ్చు మనం. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు ఇన్ని సంవత్సరాలు. మనకు చెట్లైనా ఇప్పటికీ కూడా మన ఇండియన్ ఆర్మీ ఆక్యుపేషన్లో కూడా చాలా బాగా చూసుకుంటుంటారు. ఆ టైంలో 1857 తర్వాత ఎందుకంటే మన బ్రిటిష్ రెసిడెన్సీ కోటిలా మన హైదరాబాద్ తరఫు నుంచి బ్రిటిష్కు ఆపోజిషన్ వ్యతిరేకం పెరిగింది. అంతకంటే మొదలే మనకు 1818 నుంచి ఇక్కడ హైదరాబాద్లో బ్రిటిష్ ఆక్యుపేషన్ ఉందని చెప్పి మనకి ఇష్టం కాలే. రావు రంభాన్ నింబాల్కర్ ఒక గ్రూప్ వాళ్ళు తయారయ్యి ఈ బ్రిటిష్ వ్యతిరేకం పెరిగిపోయింది. ఆ టైం తర్వాత 1857లో మౌల్వీ అలావుద్దీన్ అని చెప్పి మెక్కా మస్జిద్లా ఉండేవారు. బ్రిటిష్ ఆక్యుపేషన్ ఇష్టం కాలేదు. అదే టైంలో మన సూర్పూర్ షోరాపూర్ సంస్థానం అది హైదరాబాద్ స్టేట్లో ఉండే ఆయన కూడా వెంకటప్ప నాయక్ రాజా ఆయనకు కూడా ఇష్టం కాలేదు బ్రిటిష్ ఆక్యుపేషన్ ఇన్ మన ఏరియాలో. కానీ అది కాలేదు ఎందుకంటే మనకు ఒక మిలిటరీ అలయన్స్ ఉండే. ఆఫ్టర్ మొఘల్స్ కమింగ్ టు గోల్కొండ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏ మిలిటరీ ఆపోజిషన్ లేదు. అందుకోసమే ఈ ఒక మిలిటరీ అలయన్స్ మనం వీళ్ళతో చేసుకున్నాము. ఇప్పటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంత బాగుందో మిలిటరీ ఆధ్వర్యంలో మన ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో వాళ్ళు చాలా బిల్డింగ్స్ బ్రిటిష్ కట్టిన బిల్డింగ్స్ కూడా మనం ఇవాళ రేపు వాడుకుంటున్నాం. ఒకటి ఇంపార్టెంట్ మన మిలిటరీ హాస్పిటల్ అంటాము కానీ అది ఎంట్రెంచ్మెంట్ అనేవారు ఎందుకంటే అది ఒక ఫోర్టిఫికేషన్ ఒక ఫోర్టు బ్రిటిష్ పీరియడ్లోనే. అటువంటివి ఈ ఏరియాలో ఎంత బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. అట్లనే రెసిడెన్షియల్ అయినా ఆఫీషియల్ అయినా మెస్సెస్ అయినా గార్డెన్స్ అయినా ప్లే గ్రౌండ్స్ అయినా హాస్పిటల్స్ అయినా అటువంటి ఎయిర్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అయినా మిలిటరీ యూజ్ అయినా ఇప్పటికీ ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఇంటాక్ హైదరాబాద్ తరఫున ఎన్నో అవార్డ్స్ ఇచ్చినాము ఈ 1995 నుంచి. వాళ్ళు కూడా చాలా గర్వంగా చాలా బాగా చూసుకుంటారు. అది మన గర్వం మన బిల్డింగ్స్ను మన హిస్టరీను చారిత్రకంగా వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అని చెప్పి. అటువంటివి ఎన్నో బ్యూటిఫుల్ చర్చెస్ కూడా ఉన్నాయి. ఆల్ సెయింట్స్ చర్చ్, ట్రినిటీ చర్చ్, వెలేరియన్ చర్చ్ అవన్నీ ఆ పీరియడ్లోనే కట్టించినారు. వాళ్ళు కూడా స్కూల్స్ మెయింటైన్ చేస్తారు. వాటికి కూడా మేము ఇంటాక్ హెరిటేజ్ అవార్డు ఇచ్చినాము. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. ఆ ట్రినిటీ చర్చ్కు క్వీన్ ఎలిజబెత్ రీసెంట్గా తన 1960లో ఇక్కడ వచ్చి విజిట్ అయింది ఆయమ్మ కూడా. అటువంటి సికింద్రాబాద్ ఏరియాలో సెయింట్ మేరీస్ కథీడ్రలు మనకు మెథడిస్ట్ చర్చు వెస్లీ చర్చు లాలగూడ ఏరియాలో రైల్వే టైంలో ఎస్టాబ్లిష్ అయిన చర్చులు అటువంటి చాలా ఉన్నాయి. ఇక మనకు తెలియని విషయాలు గిన్నున్నాయా? ఇగో ఇటువంటి మేధావుల వల్లనే జరని విషయాలు ఎరుకవుతున్నాయి. అందుకే ఇవన్నీ యాది పెట్టుకుందాం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి చెప్తాం, చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా వేడౌన్ సినిమా, ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి అనితా చౌదరి గారితో చిట్చాట్, మధ్యాహ్నం 12 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం బావా బావమరిది సినిమా, కృష్ణంరాజు, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో
వానాకాలంలో మొక్కజొన్న పంటల్లో కలుపు మరియు పోషక యాజమాన్యం గురించి డాక్టర్ టి అంజయ్య గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది. రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో సీతామహాలక్ష్మి సినిమా గురించి విశ్లేషణ. సాయంత్రం 6:30 చిత్రలహరి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది. మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, విందులు చేసింది. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఈ సింత నన్నెట్ట పోనీ పోనీయము, కూసింత పంజయ్యనీయము, ఎంతోడి వేగాని సొంతోడి వేణువు, ముద్దిస్తే మారాము సయ్యము, కాలితో గెల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటాను ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు. అనురాగాల సారం జీవితం అనుకుంటే, అనుబంధాల తీరం ఆనందాలుంటే, ప్రతి మనసులో కలిగే భావమే ప్రేమే. ఈ రోజు రాత్రి పుట్టింటికి రాజెల్లి సినిమా. అర్జున్ సర్జా, మీనా, మధుమిత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30, రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్జన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇవాళ క్వశ్చన్ తెలుసు కదా, కరీంనగర్ జిల్లాలో బండపొలం అంటే ఏంటి? దీనికి సంబంధించి ఆప్షన్స్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆప్షన్ ఏ నీటితో నిండిన పొలం, ఆప్షన్ బి రాతి నేల ఎక్కువగా ఉన్న పొలం, ఆప్షన్ సి పూల తోట, ఆప్షన్ డి అడవి భూమి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాతి నేల ఎక్కువగా ఉన్న పొలం. ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programs@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి, నమస్తే.